దర్శక ధీరుడు శంకర్కు గత కొన్ని సంవత్సరాలు అంతగా కలిసి రాలేదు. ఒకప్పుడు వరుసగా బిగ్ సినిమాలు ఇచ్చిన ఆయన తాజాగా ఇండియన్ 2, గేమ్ చేంజర్ వంటి రెండు భారీ ఫ్లాప్స్తో ఇచ్చాడు. ఈ పరిస్థితిలో శంకర్ ఇప్పుడు తన కొత్త స్క్రిప్టులపై ఎక్కువ సమయం కేటాయిస్తూ వెల్పారి ప్రాజెక్ట్ను జాగ్రత్తగా ప్లాన్ చేసే పనిలో ఉన్నాడట. ఇంకా పూర్తి ఇండియన్ 3 విషయంలో ఏదో చేంజెస్ చేయాలి అని చూస్తున్నాడట. ఇంతలో మీడియా ఫోకస్ మెల్లగా ఆయన కుటుంబం వైపు మళ్ళింది. కుమార్తె అదితి శంకర్ తమిళం, తెలుగులో స్థిరంగా సినిమాలు చేస్తోంది. ఇప్పుడు అదే వరుసలో కుమారుడు అర్జిత్ కూడా ఉన్నాడు. అతని డెబ్యూ చాలా కాలంగా ప్లాన్లో ఉంది. అర్జిత్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న మదరాసిలో అసిస్టెంట్గా పనిచేశాడు. అలాగే గేమ్ చేంజర్ యూనిట్లో కూడా యాక్టివ్గా పనిచేశాడట. అలాగే యాక్టింగ్లో కూడా 4 years ట్రైనింగ్ తీసుకున్నాడట. ఫైనల్గా అర్జిత్ డెబ్యూ సినిమా ఇప్పుడు సెట్ అయింది. అట్లీకి అసిస్టెంట్గా పనిచేసిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అలాగే ఫ్యాషన్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తారట. జానర్ విషయానికి వస్తే యూత్ఫుల్ ఎంటర్టైనర్, రొమాన్స్ ప్లస్ యాక్షన్ మిక్స్తో ఉంటుందట. కాబట్టి దసరా తర్వాత షూటింగ్ ప్రారంభించి 2026 చివరి త్రైమాసికంలో రిలీజ్ చేయాలనే ప్లాన్ ఉందట. హీరోయిన్ కోసం ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ప్రీతి ముకుందన్ పేరు వినిపిస్తున్నా కొత్త ముఖం వచ్చే అవకాశం కూడా ఉంది. సంగీతం విషయంలో జెన్ మార్టిన్, సాయి అభ్యంకర్ పేర్లు పరిశీలనలో ఉండగా ఏఆర్ రెహమాన్ను కూడా సంప్రదించారు. కానీ బడ్జెట్ విషయంలో ఒప్పందం కుదరాల్సి ఉంది. ఇటీవలి కాలంలో తమిళ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ను భారీ ప్రెజర్ ఉన్న మెగా ప్రాజెక్ట్స్ కంటే మిడ్ రేంజ్ అలాగే జానర్ ఫ్రెండ్లీ సినిమాలతో లాంచ్ చేయడం ఎక్కువగా జరుగుతోంది. అదే రీతిలో ఈ ప్రాజెక్ట్ కనుక హిట్ అయితే అర్జిత్ తనదైన స్థానం సంపాదించుకోవచ్చు. తండ్రి ఫలితాల ప్రెజర్ లేకుండా ఈసారి శంకర్కు తన సినిమాల కంటే తన కుమారుడి లాంచ్ సక్సెస్ అవుతుందా లేదా అన్నదే పెద్ద టెస్ట్. అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది. కానీ అర్జిత్ మొదటి రోజు నుంచే ఇండస్ట్రీ దృష్టిలో ఉండడం ఖాయం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.